యాజ్ ఎ క్యాబినెట్ మినిస్టర్. ఇంకొకటి డిఫాక్టో సీఎం ఆయన పేరుకే ఆయన సీఎం ఫామ్ హౌస్ ఎప్పుడు పడుకుంటే ఈయననే కదా సీఎం హోదా కూడా వెలగబెట్టింది. మరి చేస్తే వాళ్ళకి వచ్చే బాధ ఏంది, ఇబ్బంది ఏంటి మీరు చెప్పండి. చేస్తే రోడ్డు మీదనే ఉన్నారు. యు ఆర్ నాట్ ఎంటర్ ఇంటది ఎరీనా. ఏసీబీ ఆఫీసులకే పోలేదు. ఎందుకంత డ్రామా? ఎవరిది డిస్కషన్? ఎవరిది ఇన్వెస్టిగేట్? రామ్మూర్తి గారు అక్యూజర్ మాత్రమే ఉండవు. మాత్రమే ఉండదు. అరెస్ట్ లేదు. పోయి మాట్లాడితే ఆయనతో ఉంటే సోదర న్యాయవాది గారు అసలు ఎవరిని అడగాల్సింది? యూ హ్యావ్ టు పుట్ యువర్ డిమాండ్ బిఫోర్ ద కన్సర్న్ ఐఓ. ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ కదా నువ్వు అడగాల్సింది. అలౌ చేయండి అని నువ్వు వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోయి తర్వాత అడ్వకేట్ ను పిలవండి అని కూడా అడగొచ్చు. ఇఫ్ నాట్ సో నేను వెళ్ళిపోతా అని చెప్పాలి. 300 మీటర్ల దూరంలోనే ఉండి లా అండ్ ఆర్డర్ ప్రొటెక్షన్ కొరకు వచ్చిన డిఎస్పీని క్వశ్చన్ అడగడం అంతా ఏదో గవర్నర్ అనుమతితో వచ్చింది. అది అందరి మరి గవర్నర్ అనుమతితోనే ఉంటే గవర్నర్ కి పోయి చెప్పుకోవాల్సినది కదా. సార్ నేను అట్లా తీసుకోలేదు, నేను కూడా మోసపోయినా. గ్రీన్ కో కంపెనీ పక్కకు జరిగినప్పుడు గ్రీన్ కో కంపెనీ కన్సర్న్ ఎఫ్ఈఓ కంపెనీ పక్కకు జరిగింది, నష్టపోయింది, నేను కూడా పొరపాట్లు నేను చెప్పినా అని చెప్పి గవర్నర్ గారికి వినతి పత్రం ఇచ్చుకోవచ్చు కదా. గవర్నర్ ను డమ్మీ చేసింది మీరే. అంతకున్న గవర్నర్ లాగానే చూడలేదు. అది ఎక్కడ ప్రతి స్టెప్ లో తప్పులు చేసుకుంటూ పాపాల భైరవుడిగా మారిపోయారు. పాపాలు చేస్తూనే పోతున్నారు. ఇంకా ప్రజలకు ఎక్కడ కూడా క్లారిటీ ఇవ్వట్లేదు. 47 కోట్లు స్పష్టంగా సుప్రీం కోర్టులో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పిందా లేదా? గ్రీన్ కో కంపెనీ సిస్టమ్ కన్సర్న్ డాటర్ కన్సర్నే ఈ ఎఫ్ఈఓ. ఫార్ములా ఈ ఆపరేషన్స్ అనే కంపెనీ ఎక్కడిది? వాళ్ళ కన్సర్నే కదా. 3 రోజుల ముందు రిజిస్టర్ అయింది. అది కేవలం అగ్రిమెంట్ కంటే 3 రోజుల ముందు రిజిస్టర్ అయిన గుడ్డి కంపెనీ. దానికి మీరు ట్రైపార్టీయేట్ అగ్రిమెంట్ లో మీరు ఒక భాగస్వామిగా తీసుకోవడం, ముగ్గురు భాగస్వాములు ఒక బేరం స్టార్ట్ చేస్తే దాంట్లో ఒకరు 100 కోట్లు నష్టపోయినారంటే పైసలు తీసుకున్నటువంటి వదిలిపెడితే పైసలు పెట్టేటోడు 100 కోట్లు నష్టపోయింది అన్నప్పుడు రాష్ట్ర ప్రజల ఖజానాను అట్టడుగు బట్టగు బలహీన వర్గాలకు చెందిన అమౌంట్స్ ని స్టేట్ ఎక్స్చెక్కర్ ని హౌ యు ఆర్ ఎంటైటిల్ టు ట్రాన్స్ఫర్? ఇంత దారుణమైన విషయం. ఎలక్షన్ కోడ్ ఉంది, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎలక్షన్ కమిషన్ ది ఆపరేషన్ లోకి వచ్చింది. యు ఆర్ నాట్ సపోజ్ టు క్యాబినెట్ మినిస్టర్, యు ఆర్ సో కాల్డ్ క్యాబినెట్ మినిస్టర్ ఎట్ దట్ టైమ్. హౌ యు ఆర్ ఎంటైటిల్ టు డైరెక్ట్ ది ఐఏఎస్ ఆఫీసర్ టు డిస్బర్స్ 55 crores? అది కాకుండా వాటిని డ్రా చేసుకొని మళ్ళీ ఫారిన్ కరెన్సీలోకి మార్చుకొని ట్రాన్స్ఫర్ చేయడం. ఎవరు చెప్పిండ్రు? మీకు ఆల్రెడీ ముట్టినాయి ఆ డబ్బులు. ఎలక్షన్ టైంలో మళ్ళా వాపస్ ఇవ్వాల్సి వస్తుంది అన్న భయంతో ట్రాన్స్ఫర్ చేసిండ్రు. ఇదంతా వస్తుంది తొందర ఎందుకు? నాకు తెలిసినంత వరకు స్టేట్ గవర్నమెంట్ ఫైల్ చేసిన ఏసీబీ ఆన్ బిహాఫ్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ ఫైల్ చేసిన ఇన్ఫర్మేషన్ మాతో ఉంది. అరుణ్ కుమార్ గారు, ఇప్పుడు తీసుకున్న వాళ్ళు మేము తీసుకున్నామని చెప్పారు, ఇచ్చిన వాళ్ళు ఇచ్చిండ్రని చెప్పారు. ఒక గవర్నమెంట్ ఐఏఎస్ ఆఫీసర్ మీద కూడా కేసు పెట్టారు. మరి తీసుకున్న వారి మీద ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు? అసలు ఏసీబీ ఇక్కడ అట్రాక్ట్ అవుతుందా? మీరు ఏ ఉద్దేశం? తెలంగాణ రాష్ట్ర ప్రజల తాత జాగిరి, తెలంగాణ రాష్ట్ర ప్రజల జాగిరి. పంపనీకే ఎవరు తాత జాగిరి? Being a cabinet minister, you are not supposed to disburse the amounts to any stranger. బాధ్యత లేకుండా ఒక అగ్రిమెంట్ లేకుండా రామ్మూర్తి గారు లేదు. భరించాలి రాష్ట్ర ప్రభుత్వం, నష్టపోతే రాష్ట్ర ప్రభుత్వం భరించాలి అన్న క్లాజే లేకున్నా కూడా మీరు బయలాటరల్ అగ్రిమెంట్ చేసుకునే కంటే ముందే ఏ విధంగా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తారు? అది తప్పు కదా. అంటే మీకు ఆల్రెడీ మీ ఎలక్ట్రల్ బాండ్ రూపంలో మీ పార్టీకి వచ్చిన డబ్బుల కింద రామ్మూర్తి గారు అరుణ్ కుమార్ గారు